మూడు పాత్రల యొక్క పరిమాణాల నిష్పత్తి 2:3:4. సో మూడు పాత్రలు ఉన్నాయి, C1 C2 C3. మూడు పాత్రలను పేరు పెట్టాను, C1 C2 C3. ఆ పాత్రలలో ఉన్న మొత్తము ఇదేమో 2 × 2 టైమ్స్ చేయాలి, ఇది × 3 టైమ్స్ చేయాలి, ఇది × 4 టైమ్స్ చేయాలి. పాత్రలో ఏముంది? స్పిరిట్ అండ్ వాటర్ ఉంది. స్పిరిట్ వాటర్ ఉంది. ఫస్ట్ దాంట్లో ఏ రేషియోలో ఉంది? 4:1. సెకండ్ దాంట్లో ఏ రేషియోలో ఉంది? 11:4. థర్డ్ దాంట్లో ఏ రేషియోలో ఉంది? 7:3. 7:3. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది 7:3. నవ్వు క్వశ్చన్ చూడంగానే మనకు ఆన్సర్ ఒకసారి లాజిక్ తోటి చేద్దాం సార్. ఇక్కడ స్పిరిట్ వాటర్ కంటే ఎక్కువ ఉంది, స్పిరిట్ వాటర్ కంటే ఎక్కువ ఉంది, స్పిరిట్ వాటర్ కంటే ఎక్కువ ఉంది. ఫైనల్గా వచ్చే దాంట్లో స్పిరిట్ వాటర్ కంటే ఎక్కువ ఉండాలి, స్పిరిట్ వాటర్ కంటే ఎక్కువ ఉండాలి, స్పిరిట్ వాటర్ కంటే ఎక్కువ ఉండాలి. ఇది 4+1, ఇది 5 పార్ట్స్, ఇది 15 పార్ట్స్, ఇది 10 పార్ట్స్. 5, 15, 10, 10. ఫస్ట్ సరి సమానము చేద్దాము, దాని తర్వాత 2:3:4 చేద్దాం. అంటే ఇది × 6 చేస్తున్నాను, ఇది 2 చేస్తున్నాను, ఇది 3 చేస్తున్నాను, ఇది 3 చేస్తున్నాను. అంటే ఇక్కడ మీకు మల్టిప్లై అయ్యే వాల్యూలు ఏంటి? 6 2 12, 2 3 6, 4 3 12. అంటే ఇది 2:1:2. 2:1:2. 4:1ని 2 తోటి లబ్ధం చేయాలి, 11:4ని 1 తోటి లబ్ధం చేయాలి, 7:3ని 2 తోటి చేయాలి. 1 2s are 2, 3 2s are 6, 4 1s are 4, 6 + 4 10, 10 + 2 2. ఆన్సర్ మామూలుగా లబ్ధం చేస్తే ఇది 8:2, ఇది 11:4, ఇది 14:6. అంటే ఇదేమైంది మొత్తము 19 + 14 33, ఇది 12. సో 3 11 3 4 11:4. మూడు పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలను మనము C1 C2 C3 అనుకుందాం. పాత్రలను మనము C1 C2 C3 అనుకుందాం. దాంట్లో ఒకటి 3 లీటర్లు తీసుకుంటే ఇంకోటి 4 లీటర్లు, ఇంకోటి 5 లీటర్లు. ఇది 3 లీటర్లు తీసుకోవాలి, ఇది 4 లీటర్లు తీసుకోవాలి, ఇది 5 లీటర్లు తీసుకోవాలి. దీంట్లో పాలు నీళ్ళు నిష్పత్తి, పాలు నీళ్ళ నిష్పత్తి ఇది 4:1, ఇది 3:1, ఇది 5:2. ఇది 5:2. ఓన్లీ యూనిట్ డిజిట్ నుంచి మాత్రమే ఇట్లాంటి క్వశ్చన్లను సాల్వ్ చేయండి. ఆన్సర్లో మనకు కనబడుతుంది సార్, ఆన్సర్లో మనకు కనబడుతుంది. రైట్, ఎక్కడ ఆన్సర్ ఉందో మనకు కనబడుతుంది. 4+1, 4+1 అంతా ఇది 5 పార్ట్స్, ఇది 4 పార్ట్లు, ఇది 7 పార్ట్లు. 5 4 7, 5 4 7 LCM ఇది 5 4 7, 5 4 7. ఇవి సహప్రధాన సంఖ్యలు. సహప్రధాన సంఖ్యలో కాసాగెంత వాటి యొక్క లబ్ధము, కాసాగెంత వాటి యొక్క లబ్ధము. అంటే ఇది దేంతో మల్టిప్లై చేయాలి? 5 తర్వాత మిగిలిందేంటి? 4 × 7. 4 తర్వాత మిగిలిందేంటి? 5 × 7. ఆ 7 తర్వాత మిగిలిందేంటి? 5 × 4. 5 × 4. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒకసారి మనము లాజికల్గా చూద్దాం సార్. ఇక్కడ మనము ఇలా మల్టిప్లై చేస్తున్నాం, 7 × 4, 7 × 4 × 3, 7 4s are. ఇక్కడ మనము ఆన్సర్ ఆప్షన్ నుంచి వెళ్ళొచ్చు. రైట్, ఇక్కడ చూసినట్టు అవుతే 1ని నేను 5 × 7 × 4తో చేస్తున్నాను. రైట్, నిష్పత్తిలో రెండో భాగము 5 తోటి డివైడ్ అవుతుంది, ఇది కూడా 5 తోటి డివైడ్ అవుతుంది. ఇది డివైడ్ కావట్లేదు, 5కు సంబంధించింది ఏదీ లేదు. ఓకే, ఫస్ట్ది 4 × 7 3 × 5 × 7 × 4, ఇది 5 తోటి డివైడ్ అవుతుంది, ఇది కూడా 5 తోటి డివైడ్ అవుతుంది, ఇది కావట్లేదు. కాబట్టి 5కు సంబంధించి ఫస్ట్ ఉండకూడదు, 5కు సంబంధించి ఫస్ట్ ఉండకూడదు. నవ్వు ఇక్కడ చూడండి సార్, 7 4s are 28. ఓన్లీ యూనిట్ డిజిట్ మీదనే చేయండి సార్. 4 3 12, 2 2 7 14, 4 4 4 6. దీని యూనిట్ డిజిట్ 6. అందరూ ఉన్నారు కదా సార్? 5 × 7 35, 5 4 20, 0 × 0 ఇది 0. ఇది మళ్ళీ ఏమైంది సార్? ఇది 5 5 25, 25 4 100, 0 × ఎనీథింగ్, ఇది 0.
సో కాబట్టి ఇది ఫస్ట్ నంబర్ 6 తోటి ఎండ్ అవుతుంది. 6 తోటి ఎండ్ అయ్యే నంబర్ ఏంటో చూద్దాం. 7 4s are 28, 28 3s are 84, 84 84 నాలుగుల 336. 336కి సంబంధించి ఏది వాల్యూ దాని యొక్క కారణాంకం ఉంటే అదే. ఒకసారి ఇక్కడ చూద్దాం సార్. రైట్, 336, 28 3s are 84, 84 4s are, ఇది 336 ఈజ్ టు 84, 336 ఈజ్ టు 84. ఎట్లయినా మనకు క్యాల్కులేషన్ మెథడ్ తెలుసు. ఎక్కడ మనకు స్టక్ అవుతుందో చూద్దాం. ఇక్కడ కొంచెము ఆన్సర్ ఆప్షన్లు అలా ఇచ్చాడు, కొంచెం కనుక రివర్స్ ఇస్తే ఆన్సర్ అయిపోయేది. ఇది మిల్క్ వాటర్ కంటే ఎక్కువ, ఇది మిల్క్ వాటర్ కంటే ఎక్కువ. ఆన్సర్ ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ కంటే కూడా ఎక్కువ. నవ్ ఇక్కడ చూస్తే గనక 5 7s are 35, 35 4s are 140, 140 అంటే 140 3s are 140 1s are, ఇదేమవుతుంది 25 4s are 100, 100 500s are, ఇదేమో 200s are, ఇదేమో 200s are. ఇది మనం చేసుకున్నా కానీ మనకు ఆన్సర్ వస్తుంది. 7 ఇదేమో 1256, ఇదేమో 424, ఇది 1256, ఇదేమో 424, ఇదేమో 4 3s are 4 14s are, 406 are, 2 157s are 253s are.